ట్యానింగ్‌తో బాధపడుతున్నారా? ట్యానింగ్‌తో బాధపడుతున్నప్పుడు సన్ స్క్రీన్స్ ఏ విధంగా వాడాలి? ఎలా జాగ్రత్త పడాలి? అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో, ఇవాళ మనం సన్ స్క్రీన్ గురించని మాట్లాడుకుందాం. సార్ ఎప్పుడు చూసినా పిగ్మెంటేషన్ గురించి మాట్లాడినప్పుడు మీరు సన్ స్క్రీన్ అని చెప్తారు. ఎందుకని అని అడుగుతూ ఉంటారు చాలామంది. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సన్ స్క్రీన్ అనేది మనం ఎంతగా పెడుతూ ఉంటే అంత మంచిగా మనకి ట్రీట్మెంట్ అనేది బెటర్‌గా అవుతూ ఉంటుంది. ఏ లేజర్స్ చేసినా, పీల్స్ చేసినా మనం మెయింటైన్ చేసుకోవాలనంటే బేసిక్ థింగ్ వచ్చేసి సన్ స్క్రీన్స్ అనమాట. సో, సన్ స్క్రీన్స్ అనేది మనకి ఫర్దర్ ట్యానింగ్‌కి, ప్రివెన్షన్‌కి చేస్తుందనమాట. ఆ ట్యానింగ్ ప్రివెన్షన్ అనేది మనకి ఎలా చేస్తుంది? సన్ స్క్రీన్ ఏ విధంగా పనిచేస్తుంది? ఎన్ని రకాలైన సన్ స్క్రీన్స్ ఉన్నాయి? ఎప్పుడెప్పుడు పెట్టాలి? ఎలా పెట్టాలి? అనే దాని గురించని ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోగా నేను మొత్తం మీకు ప్రెజెంటేషన్ చేద్దామని అనుకున్నానండి. సో, ఇవాళ అల్టిమేట్ సన్ స్క్రీన్ గైడ్ స్టెప్ బై స్టెప్ అని నేను అనుకున్నానండి. అసలు పురాతన కాలంలో సన్ స్క్రీన్స్ అనేటివి ఉండేటివా అని ఒక కామెంట్ పెట్టారండి నా సబ్స్క్రైబరు, వీక్షకులు. అయితే అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అవును, ఇంతకుముందు అసలకి మనం యూజ్ చేసేవాళ్ళా? అసలు మనము ఈ విధంగా యూజ్ చేయకుండా కూడా మనం అలానే సర్వైవ్ అయినామా అనే దాని గురించని కూడా నేను రిసర్చ్ చేశాను. ఏన్షియంట్ సివిలైజేషన్స్‌లో ఈజిప్షియన్స్ అంటే 3000 సంవత్సరాల క్రితం కూడా వడ్లుతోటి కూడా వాళ్ళు ఒక విధమైన పేస్ట్ చేసుకొని చర్మానికి యూజ్ చేసుకున్నారట ఈజిప్షియన్స్. అలానే సౌత్ ఈస్ట్ ఏషియాలో వాళ్ళేం చేసేవాళ్ళనంటే టోపీలేవైతే ఉంటాయో, మనకేసుకునే తలపైన ఏసుకునే టోపీలేవైతే ఉంటాయో, వాటిని నీళ్ళలో ముంచుకొని దాన్ని అలా పెట్టుకొని అలా నడిచేవాళ్ళంట. తలపాగల్లాగా యూజ్ చేసుకొని దాన్ని ప్రొటెక్షన్ లాగా యూజ్ చేసుకునేవాళ్ళంట. బర్మాలో కొంతమంది తనాకా అని ఒకటి ఇప్పటికీ యూజ్ చేస్తారట. ఒక పేస్ట్ లాగా అలా యూజ్ చేస్తారు. ఆఫ్రికన్ కంట్రీస్‌లో కూడా అలానే యూజ్ చేస్తారు. ఇంతకుముందు వైకింగ్స్ అనంటే యూరోపియన్ కంట్రీస్‌లో చార్కోల్ అనేది అంటే మనకి బొగ్గులాగా వస్తుంది గదండీ! ఆ బొగ్గులోంచి వచ్చే దానితోటి ఆ పౌడర్ తోటి గూడా అది రాసుకునేవాళ్ళనమాట మసిని పూసుకొని. ఆ మసి పూసుకుంటే ఆ ట్యానింగ్ అనేది విపరీతంగా కాకుండా, సన్‌బర్న్ కాకుండా కాపాడుకునేవాళ్ళట. అయితే మనకి 1900 సంవత్సరంలో ఆ టైంలో 1930, 1940, 70 ఆ టైంలో ఒక సైంటిస్ట్ అనేవాళ్ళు తీసుకొచ్చారనమాట సన్ స్క్రీన్‌ని. దాన్ని వరల్డ్ వార్ 2లో గట్టిగా యూజ్ చేశారు బ్రిటిష్ సోల్జర్స్ వీళ్ళంతా. దాన్ని తర్వాత కాస్మెటిక్ ప్రిపరేషన్‌కని తీసుకురావటానికని చాలా ప్రయత్నాలు జరిగి, లారియల్ అనే కంపెనీ దాన్ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిందండి. కమర్షియల్ యూజ్ కోసం అది ఇంట్రొడ్యూస్ చేసినాక తర్వాత ఒక్కొక్కటి ఎవల్యూషన్ అనేది జరిగిందనమాట. ఇది సన్ స్క్రీన్ హిస్టరీ. ఇవన్నీ హిస్టరీ అంతా సరే, అసలు మనకి యూజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అసలు ఎందుకు యూజ్ చేయాలి? అని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. అయితే ఇది ఏంటనంటే మనకి హార్మ్‌ఫుల్ అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ బి రేడియేషన్‌కి మనకి కాపాడుకోవటానికని మనకిది బాగా పనిచేస్తుందనమాట. అలానే మనకి ట్యానింగ్, ఏజింగ్, పిగ్మెంటేషన్‌కి అలానే ఇతరితర ప్రాబ్లమ్స్‌కి కూడా కాకుండా కాపాడుతుందనమాట. మనకి ఇండియన్ స్కిన్‌లో ట్యానింగ్ ఎక్కువ కామన్‌గా ఉంటుందండి. ఏజింగ్ అనేది చాలా తక్కువగా అవుతూ ఉంటుంది. పిగ్మెంటేషన్ అనేది చాలా విపరీతంగా కామన్‌గా అవుతూ ఉంటుందనమాట. సో, ఈ రెండిటి కోసమని మనం మాక్సిమం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. ఏజింగ్ అనేది మన ఇండియన్ స్కిన్‌లో చాలా స్లోగా జరుగుతుందండి. ఒక తెల్ల మనిషి ఉన్నారనుకోండి, మన స్కిన్ టోన్ ఉన్నదనుకోండి, వాళ్ళకి 40 ఏళ్ళొచ్చినప్పుడు, మనకి 40 ఏళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి విపరీతంగా ఏజింగ్ అనేది వచ్చేస్తుందనమాట. ఎందుకనంటే వాళ్ళ స్కిన్‌లో మెలనిన్ అనేది కనిపించదనమాట. ఆ మెలనిన్ లేకుండా ఉండటంతోటి విపరీతంగా సన్ డ్యామేజ్ అనేది జరిగిపోవటంతోటి చర్మంలో విపరీతంగా కొల్లాజెన్ డీనేచరేషన్ అయిపోవటంతోటి ఏజింగ్ అవుతూ ఉంటుంది. మన భారతదేశ ప్రజలకి ఉన్న స్కిన్ టైప్స్ 3, 4, 5 ఈ స్కిన్ టైప్స్ తోటి ఏమవుతుందనంటే మనకి అక్కడ మెలనిన్ ఉండటంతోటి అంత విపరీతంగా అల్ట్రావైలెట్ ఎక్స్‌పోజర్ తర్వాతనేమో డ్యామేజ్ కాకుండా ఉండటంతోటి ఏజింగ్ సైన్స్ అనేటివి స్లోగా ఉంటాయి మనకి. కానీ అదే అల్ట్రావైలెట్ రేడియేషన్ అదే తెల్ల మనిషికి తగిలిందనుకోండి, అక్కడ ఏమవుతుందనంటే అక్కడ ట్యానింగ్ అనేది ఇమ్మీడియేట్‌గా కాదు వాళ్ళకి. మనకి ఇమ్మీడియేట్‌గా ట్యానింగ్ అవుతుంది. అదే పిగ్మెంటేషన్ వాళ్ళకి అంత ఈజీగా రాదు. మనకి పిగ్మెంటేషన్ ఈజీగా వస్తుందనమాట. సో, అందుకోసమనే ఆ ప్రివెన్షన్ కోసమని మనం అది యూజ్ చేస్తామనమాట. స్కిన్ క్యాన్సర్‌కి యూజ్ చేయటానికి సన్ స్క్రీన్ బాగా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. కానీ భారతదేశ ప్రజలకి స్కిన్ క్యాన్సర్స్ అనేటివి చాలా అరుదుగా ఉంటాయండి. ఎన్నో కోట్లాది మందికి ఒకరిద్దరికి అలా ఉంటూ ఉంటుందనమాట.
మామూలు క్యాన్సర్లు ఉంటాయండి, కానీ స్కిన్ క్యాన్సర్ అనేది చాలా అరుదుగా ఉంటూ ఉంటుంది. తర్వాత ఏంటంటే పోస్ట్ ట్రీట్మెంట్స్‌కి అలానే మంచి ప్రొసీజర్స్ చేసుకున్నాక పిగ్మెంటేషన్ కాకుండా ఉండటానికి కోసమని సన్ స్క్రీన్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. సన్ స్క్రీన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? ఎటువంటి ప్రాబ్లమ్స్‌ని రాకుండా యూజ్ చేస్తారనంటే, చర్మంలో మనకి ఎరుపు ఎక్కువ కాకుండా ఉండటం, అలానే ఫోటో ఏజింగ్ అంటే విపరీతంగా వ్రింకిల్స్ రాకుండా ఉండటం, సన్‌లైట్ డెర్మటైటిస్ సన్‌లైట్ అలర్జీస్ ఉండటం దానితోటి రావటం, అలానే ట్యానింగ్ ఉండటం, అలానే హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండటం. ఇలాంటి వాటి కోసమని సన్ స్క్రీన్స్ అనేటివి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామనమాట. అయితే అసలు సన్ తోటి ఏమవుతుంది? అసలు ప్రాబ్లమ్ ఏమవుతుంది అసలు చర్మంలో అనేది మనం ఇవాళ తెలుసుకోవాలనమాట. ఇది సూర్యుడండి. సూర్యుడి నుంచి సూర్యుడి వెలుతురు వస్తూ ఉంటది. చాలామంది అంటూ ఉంటారు, "సార్ నేను అసలు బయటికి ఎండకే ఎళ్ళను" అని అంటారు. సో, మీరు బయటికి ఎండకి ఎళ్ళకున్నా గానీ, మీకిక్కడ ఈ సన్‌లైట్ పడటంతోటి మీకు ఈ చర్మంలోకి మీకు బాగా ప్రాబ్లమ్ వచ్చేస్తుందనమాట. అంటే మీరు ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు. అల్ట్రావైలెట్ రేడియేషన్ మీకు ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉంటుందో, అది తిరిగి తిరిగి మీకొచ్చేసి చర్మం పైన పడ్డప్పుడు ఏమవుతుందనంటే, ఇక్కడ మీకు నల్ల కణాలు ఏవైతే ఉంటాయో, ఇక్కడికి మీకు ఇదంతా అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది లోపలికొస్తూ ఉంటుందనమాట. అయితే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎప్పుడైతే లోపలికొస్తుందో, ఇది హీట్ ఎనర్జీ లాగా మారిపోతూ ఉంటుంది లోవర్ ఏరియాస్ ఆఫ్ స్కిన్‌లో. అంటే లోవర్ ఏరియాస్ ఆఫ్ స్కిన్‌లో టెంపరేచర్ అనేది పెరిగిపోతూ ఉంటుందనమాట. అంటే మీ చర్మం ఇప్పుడు ఎండకెళ్ళొచ్చారనుకోండి, అక్కడ మీరు చూసుకున్నారనుకోండి కొద్దిగా వేడిగా కనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది వేడిగా అనంటే, మీకు అక్కడ బాగా విపరీతమైన టెంపరేచర్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో, ఆ టెంపరేచర్ చేంజెస్ తోటి మనకి డిఫరెంట్ మార్పులనేటివి చర్మంలో జరిగిపోతాయనమాట. అక్కడే ఏమవుతుంది, ఈ నలుపు కణం ఏదైతే ఉంటుందో, మెలనోసైట్ ఏదైతే ఉంటుందో, అది మెలనిన్ అనే పదార్థాన్ని ఇస్తుందనమాట. ఈ మెలనిన్ అనేది ఏంటి మనకి? ఈ మెలనిన్ అనేది మనకి ప్రొటెక్టివ్ హార్మోన్ అనమాట. అసలకి ఈ మెలనిన్ అనేది ఏం చేస్తుంది అనంటే, ఈ మెలనిన్ అనేది ఈ సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మెలనిన్ అనేది సన్‌లైట్‌ని అబ్జార్బ్ చేసేసుకోవటంతోటి ఏమవుతుందనంటే, ఇక్కడ ఈ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మనకి ఈ విధంగా మనకి ఏదైతే ట్యానింగ్ వస్తుందో, వీటన్నిటిని కూడా అది ప్రివెంట్ చేస్తుందనమాట. సో, మీకేమవుతుందనంటే, అది ఇక్కడికెళ్ళి ఇక్కడ ప్రొటెక్షన్ చేసేస్తుంది. సో, ఈ పైన లేయర్‌లో ప్రొటెక్షన్ అయిపోయేటప్పటికి, ఈ హీట్ ఏదైతే జనరేట్ అవుతుందో లోపల స్కిన్‌లో, అలానే మీకు ఇంకా అల్ట్రావైలెట్ స్టిమ్యులేషన్‌కి ఇంకా ఎక్కువ దోహదం కూడా అవుతుందనమాట. సో, మెలనోసైట్ ఎక్కువ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ప్రాబ్లమ్‌ని అది ప్రివెంట్ చేసేస్తుందనమాట. కానీ ఈ మెలనిన్ అనేది మనకి ఇష్టం ఉండదు గదండీ! మళ్ళీ నలుపుగా అవుతే మనకది ఇష్టపడం గదా! అందుకోసమనే మనకు సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. అయితే ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి? ఎలా పెట్టుకోవాలి? అని అడుగుతూ ఉంటారు చాలామంది. మంచిగా ఫేస్ వాష్ చేసుకొని డ్రై స్కిన్ మీద అంటే మామూలుగా మరీ విపరీతంగా డ్రై చేయకూడదండి. తడి లేకుండా ఉన్నప్పుడు దాన్ని అది మంచిగా ఇలా పెట్టేసుకొని 15-20 మినిట్స్ బిఫోర్ సన్ ఎక్స్‌పోజర్ అనమాట. అంటే బయటికెళ్ళక ముందు మీరు పెట్టుకోవచ్చనమాట. ఒక అర టీ స్పూన్ అంత పెట్టుకోవాలి. ఫేస్ పైన, నెక్ పైన 2 ఫింగర్ లెంగ్త్స్ అని అంటారు. నేనైతే 1 ఫింగర్ లెంగ్త్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పూర్తిగా ఎక్కువ కావాలని అంటాను. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి ఇక్కడ సన్న లేయర్ పెడతారు. నేనేమంటానంటే పూర్తిగా ఇంత నుంచి ఇంతవరకు ఎక్కువ పెట్టుకుంటే అది మీకు సరిపోతుంది. లేదు 1 ఫింగర్ కంప్లీట్ బ్రెత్ విత్ ఎన్ ఎక్స్‌ట్రా లెంగ్త్ ఇదైనా, లేదంటే 2 ఫింగర్ బ్రెత్స్ అయినా మనం తీసుకోవచ్చనమాట. ఏదేది చేయాలనంటే ఎక్స్‌పోజ్డ్ ఏరియాస్ ఫేస్ అండ్ నెక్ మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, చూస్తున్నారు గదండీ! ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి. తర్వాత సన్ స్క్రీన్ అనేది లిబరల్లీ పెట్టుకోవాలి 30 మినిట్స్ బిఫోర్ ఎక్స్‌పోజర్. తర్వాత అప్లికేషన్ అనేది మనం చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుందనమాట. చాలా మందికి జిడ్డుగా అనిపించినప్పుడు కాంపాక్ట్ పౌడర్ కూడా యూజ్ చేయవచ్చు. కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తే ఏమవుతుందనంటే, ఆ జిడ్డుతనం అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఎలా అప్లై చేయాలి? మీకు ఫస్ట్ ఈ నుదుటి పైన ఉన్న భాగంలో అప్లై చేసుకోవాలండి. సెకండ్ మీకు ముక్కు పై భాగంలో అప్లై చేసుకోవాలి. థర్డ్ చెంపల పైన మొత్తం ఈ భాగంలో అంతా అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ భాగంలో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పైన పెదవి పైన అక్కడ అంతా అప్లై చేసుకోవాలండి. చెవుల పైన కూడా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. నెక్ పైన కూడా అప్లై చేసుకుంటూ ఉండాలి. సో, ఈ ఫోటోలో చూపిస్తున్నారు కదండీ! ఈ పద్ధతిగా అప్లై చేసుకోవాలి. ఇది వే ఆఫ్ అప్లికేషన్ అనమాట. అంటే స్ట్రోక్స్ ఎలా ఉండాలని చాలామంది అడుగుతూ ఉంటారు. కొంతమంది వచ్చి అడుగుతారు, "సార్ నేను స్కిన్ కేరే చేసుకోలేదు ఇంతవరకు. నేను సన్ స్క్రీన్ ఎలా పెట్టాలి?" ఒక పేషెంట్ కూడా నన్ను అడిగారండి. "నాకు ఒక్క వీడియో చెప్పమన్నాను సార్. నాకు అసలకి ఏ విధంగా అప్లై చేసుకుంటారు? ఎలా చేస్తారని?" సో, మనకి తెలియని వాళ్ళకి చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. మనకి డిఫరెంట్ యాంగిల్స్ అనేటివి మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నుదుట పైన మనం పెట్టినాక అది ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలనమాట. అంటే ఇలా అప్లై చేసుకోవాలి. మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇటు దిక్కున్నది ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ముక్కు పైన మనము పైకి అలా అప్లై చేయకూడదు. కిందికి అప్లై చేయాలి. పోర్స్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా అప్లై చేసుకోవాలి. అలానే చీక్స్ పైన ఏంటనంటే మనం స్ట్రోక్ ఈ విధంగా ఇచ్చుకోవాలనమాట. అంటే ఇక్కడి నుంచి ఈ భాగం నుంచి ఇలా పెట్టుకోవాలనమాట. కంటి కింద మనం పెట్టకూడదు సన్ స్క్రీన్స్ ఎప్పుడైనా గానీ. కంటికి ఈ విధంగా ఇలా మనం గీత గీసుకున్నట్టుగా మనం అలా చేసుకోవాలి. సెమీ సర్క్యులర్ వేలో మనం చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, కంటి దగ్గర ఈ భాగంలో మనం అప్లై చేయకూడదు. కంటి కింద నుంచి మనం అప్లై చేయాలి. ఇక్కడ చూపిస్తున్నారు గదండీ! అక్కడ కంటి విధంగా అలా అప్లై చేయాలనమాట. అలానే ఇది కూడా అనమాట. సో, మనకి గడ్డం దగ్గర గూడా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం స్ప్రెడ్ చేసుకొని, ఆ తర్వాత మెడ పైన కూడా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇలా పూసుకుంటారు చాలామంది. అలా పూసుకోవద్దండి. షేవింగ్ క్రీమ్ కాదది. సన్ స్క్రీన్ అనేది మనం మంచిగా నెమ్మదిగా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఆ స్ట్రోక్స్ తోటి ఏమవుతదంటే చర్మంలో స్టిమ్యులేషన్ కూడా అవుతుంది. బెటర్ రిజల్ట్స్ కూడా మనకి బెటర్ ప్రొటెక్షన్ కూడా పాసిబుల్ అవుతూ ఉంటుందండి. సో, ఇదండి విషయం. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.